పెట్టాలని భావిస్తున్నా. దీని మీద మరింత అప్డేట్ ఇవ్వడానికి నా కొలీగ్ ఉన్నారు, ఏపీ బ్యూరో చీఫ్ మిస్టర్ ఈశ్వర్. ఎస్ ఈశ్వర్ సార్, గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఏదైతే పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, గుంటూరు జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు సార్. ముఖ్యంగా దీన్ని మూడు కోణాల్లో మనం చూడొచ్చు సార్. మొదటగా రిపోర్టర్ మీద దాడి జరిగింది. రిపోర్టర్ మీద దాడి జరిగిన వ్యవహారం ఇంత సీరియస్గా తీసుకొని మీరు చెప్పినట్టు మూడు బృందాలుగా ఏర్పడి దానికి సంబంధించినటువంటి డేటాను తీసుకొని 11 మంది మీద ఎఫ్ఐఆర్ వేయటం, ఆ 11 మందిని కూడా మీడియా ముందు కూర్చోబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా వాళ్ళు కొన్ని మాటలు కూడా మాట్లాడటం జరిగింది. ఎస్పీ స్థాయి అధికారి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, కొంతమంది రిపోర్టర్లు యాడ్స్ రూపంలో కలెక్ట్ చేసి యాజమాన్యాలకి డబ్బులు ఇస్తున్నారు, యాజమాన్యాలు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తుందన్న తరహాలో ఒక ఎస్పీ స్థాయి అధికారి కూడా మాట్లాడారు. ముఖ్యంగా బీఆర్కే న్యూస్ పేరు కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. బీఆర్కే న్యూస్ యాజమాన్యం అని. బీఆర్కే న్యూస్కి సంబంధించి అటు గుంటూరు జిల్లా నుంచి ₹1 కూడా యాడ్ తీసుకోలేదని మనం ఘంటాపథంగా చెప్పొచ్చు సార్. ఎందుకంటే మన దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉన్నాయి. అదే అరుణ్ బాబు అనే వ్యక్తి బీఆర్కే న్యూస్లో ప్రెజెంట్ క్రైమ్ రిపోర్టర్గా పనిచేస్తున్నారు. గతంలో అతను పనిచేసినటువంటి పత్రిక, ఒక ప్రముఖ పత్రికలో ఆయన పనిచేస్తున్న తరుణంలో అదే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 53 మంది. ఒక విషయం, ఒక ప్రముఖ పత్రిక అనే దానికంటే కూడా ఎస్పీ గారు చెప్పాడు ఆంధ్రప్రభ అని, చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఇవాళ ఆ పత్రిక పేరు బయటకు పెట్టకపోవాల్సిన అవసరం ఇక్కడ ఏం లేదు. ఆల్రెడీ ఇట్ ఈస్ డిక్లేర్డ్. ఓకే సార్, అదే సార్ ఆంధ్రప్రభలో గతంలో అరుణ్ బాబు అనే వ్యక్తి పనిచేసిన తరుణంలో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 53 పోలీస్ స్టేషన్లకు సంబంధించి సిఐలు యాడ్స్ రూపంలో డబ్బులు ఇచ్చారు. అది మన రిపోర్టర్ అరుణ్ బాబు మనకిచ్చినటువంటి సమాచారం. దానికి సంబంధించినటువంటి బిల్లులు, పక్కా ఎవిడెన్స్ కూడా బీఆర్కే న్యూస్కి పంపించడం జరిగింది సార్. ఒక్క గుంటూరు జిల్లాలోనే 53 పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు డబ్బులు ఎందుకు ఇచ్చారు అరుణ్ బాబుకి? అది కదా సార్ న్యూస్. దాన్ని పక్కన పెట్టినటువంటి మన ఎస్పీ గారు ఎందుకు మాట్లాడలేదు దాని గురించి? రిపోర్టర్ తప్పు చేశాడు, రిపోర్టర్ బెదిరించాడు. పోలీసుల్ని రిపోర్టర్ బెదిరిస్తే పోలీసులు భయపడిపోయి డబ్బులు ఇచ్చారా? ఎవరెవరు ఇచ్చారు? ఏ స్టేషన్ నుంచి వచ్చింది? మన దగ్గర చిలకలూరుపేట, ఇప్పుడు మనం స్క్రీన్ మీద మనం చూపిస్తున్నాం సార్. ఈ బిల్లులో చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ ఇది చిలకలూరుపేట అని ఉంటే వినుకొండ పోలీస్ స్టేషన్. ఇక్కడ చూడండి సార్, మళ్ళీ నాకు క్లారిటీ. నరసరావుపేట మొత్తం సార్. ఇది నా దగ్గర ఇప్పుడు బీఆర్కే న్యూస్ స్టూడియోలో 53 బిల్స్ ఉన్నాయి సార్. ఒక్క జిల్లాలోనే ఒక్క జిల్లా నుంచే 53 పోలీస్ స్టేషన్ డబ్బులు వచ్చినప్పుడు, పోలీసులు కూడా డబ్బులు ఇచ్చారని ఎస్పీ గారే చెప్తున్నప్పుడు, వాళ్ళ డిపార్ట్మెంట్లోనే దొంగలు ఉన్నప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు అనేది మా డిమాండ్. తెలుగు జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా నేను ఖండించినందుకు, ఒక జర్నలిస్ట్ ఫోరం సభ్యులు జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా ఖండించారంటూ కూడా ఆయన మీడియా ముందు మాట్లాడాడు. వ్యక్తులు తప్పు చేయొచ్చు, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, దాడులు చేయటం ఏంటి, దాడులను ఖండించాలని చెప్పినటువంటి తెలుగు జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి తెలియాలి, జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి, దాన్ని ఖండిస్తున్నామని చెప్తే దాన్ని కూడా ఎస్పీ గారు తప్పు పెట్టారు. మీ డిపార్ట్మెంట్ నుంచే కదా డబ్బులు వచ్చింది, మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులే కదా డబ్బులు ఇచ్చింది రిపోర్టర్కి. ఎందుకు ఇచ్చారు? దేనికోసం ఇచ్చారు? భయపడి ఇచ్చారా? మీరు భయపడ్డారని చెప్తున్నారు పోలీసులు భయపడటం ఏంటి సార్? పోలీసులు భయపడితే లాండ్ ఆర్డర్ని ఎవరు కాపాడతారు? దీని మీద లోతైన విచారణ జరపాలి. ఇప్పుడు ఎస్పీ గారు మీడియా ముందు మాట్లాడారు కాబట్టి ఆయన ఖచ్చితంగా జెన్యూన్గా దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఒక అరుణ్ బాబు మీద ఉన్న కేసుల మీద ఇంత ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి ఎస్పీ గారు వాళ్ళ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు కదా, వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే కదా డబ్బులు ఇచ్చింది, వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్సే కదా ఇప్పుడు బీఆర్కే న్యూస్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఎవిడెన్స్ మొత్తం కూడా మనం ఎస్పీ గారికి పంపిద్దాం సార్. ఎందుకంటే ఎస్పీ గారు చాలా చక్కగా పర్ఫెక్ట్గా డ్యూటీ చేస్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని కూడా బీఆర్కే న్యూస్ తరఫున అతనికి పంపిద్దాం. వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎవరెవరు డబ్బులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? పోలీసులు రిపోర్టర్కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి సార్? అసలు పోలీసులు భయపడుతున్నారంటూ కూడా ఆయన మాట్లాడారు, మీరు విన్నారు. దాని మీద మీరు షో కూడా చేయటం జరిగింది. పోలీసులే సమాధానం చెప్పాలి సార్ ఇప్పుడు. ఎస్ మిస్టర్ ఈశ్వర్, ఇక్కడ ఒక విషయం, మొత్తం రాష్ట్ర ప్రజలకి, పోలీస్ అధికారులకి, ఇంక్లూడింగ్ గుంటూరు జిల్లా ఎస్పీకి అందరికీ నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా.
కొంతమంది మీడియా ముసుగులో వచ్చి కొన్ని పొరపాట్లు చేస్తే పరువు పోతున్నది జర్నలిజం యొక్క పరువు. దాన్ని నేను ఉపేక్షించను, దాన్ని క్షమించాల్సిన అవసరం లేదు. ఇవాళ అరుణ్ బాబు అనేటటువంటి జర్నలిస్టు దాడి చేసుకున్నాడు అని ఎస్పీ గారు చెప్పారు కాబట్టి ఆయన మీద గౌరవంతో ఓకే, ఆయన ప్రోబ్ ఆయన చేయనివ్వండి. ఇతను దోష నిర్దోష అనేది కోర్టులో తేలుతుంది. బట్ ఇక్కడ ఒకటే అడుగుతున్నా, ఒక్క అరుణ్ బాబు మాత్రమే గుంటూరు జిల్లాలో మొత్తం బ్లాక్మెయిల్ చేస్తూ బతికేస్తున్నాడా? మీ దృష్టిలో ఇతను ఒక్కడే ఉన్నాడా? బట్ నేను అన్నట్టుగా మీరు భావించినట్టుగా ఇవాళ మీడియా ముసుగులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క లిస్టు ఎక్కడ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా కనపడట్లేదా? మీలాంటి ఎస్పీలు మిగతా జిల్లాల్లో లేరా? మీలాంటి అధికారులు ఇవాళ మీడియా గురించి మాట్లాడడానికి సంకోచిస్తున్నారా? మీడియా అనగానే మనకెందుకులే అన్నటువంటి ధోరణిలో ఉంటున్నారా? అలాగే అడ్డగోలు వార్తలు రాస్తూ పరమ అసహ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా వేదికగా, అలాగే కొన్ని మెయిన్ స్ట్రీముల్లో కూడా మొగుడు పెళ్ళాం కొట్టుకుంటే మీడియా వాళ్లకు పండగ అవుతోంది. వాళ్ళను తీసుకొచ్చి కుటుంబ బంధాలను ఇవాళ బహిర్గతం చేసి జీవితంలో మళ్ళీ వాళ్ళు కలవకుండా చేసే ప్రయత్నం మీడియానే చేస్తోంది. మీడియా అంటే కలపాలి, మీడియా అంటే నమ్మకాన్ని పెంచాలి, మీడియా అంటే బాధ్యతగా ప్రజలకు సంబంధించింది ఫర్ ద పీపుల్ అని ఎలా అయితే మేము ఒక టాపిక్ ఎంచుకున్నామో, ఎస్ మనం ఇస్తున్నటువంటి వార్త, మనం చేస్తున్నటువంటి ఫైట్, మన ప్రయత్నం, అలాగే మన లక్ష్యం, మన గమ్యం ప్రజల కోసమేనా అని ఆలోచించి మాత్రమే చేయాలి, రాజకీయ నాయకుల కోసం కాదు. రాజకీయం అది జీవితంలో ఒక అంతర్భాగం, దాన్ని తీసి పక్కన పెట్టలేము. బట్ న్యూస్ ఛానల్గా మనం చేసేటటువంటి వాటిల్లో కొన్ని పొరపాట్లు జరిగితే దిద్దుకోవాల్సిన బాధ్యత మనకుంటుంది. మనం మాట్లాడిందే వేదం కాదు, మనం చెప్పిందే సిద్ధాంతం కాదు. అలాగే ఇక్కడ పోలీస్ అధికారిగా ఆయన అనుమానించాడు అరుణ్ బాబుని, నేను పక్కన పెడుతున్నా. మళ్ళీ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్, అండ్ ఆల్సో ఒక జర్నలిస్టు యూనియన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా, 2 రాష్ట్రాలకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మిస్టర్ ఈశ్వర్ కూడా ఒక అభ్యర్థన చేస్తున్నాడు. ఈ అరుణ్ బాబుకి డబ్బులు ఇచ్చిన వాళ్ళెవరు? ఈ అరుణ్ బాబు బెదిరిస్తే వణికిపోయిన వాళ్ళెవరు? అలాగే ఎస్పీ గారు మీరు అన్నారు, ఎస్ అగైన్ మై డియర్ ఎస్పీ, మై రిక్వెస్ట్ ఈజ్ దట్, మీరు బాధపడ్డారు మా పోలీస్ అధికారులు డబ్బులు ఇవ్వటం ఏంటి అని. దాన్ని ప్రశ్నిస్తున్నాం, దాన్ని అభ్యర్థిస్తున్నాం, దాన్ని బయట పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. బికాజ్ ఇట్స్ మై రైట్, ఇట్స్ మై రైట్, ఇది నా హక్కు, నాతో పాటు ప్రజలకు తెలుసుకోవాల్సిన హక్కు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేయకముందే అఫ్ కోర్స్ ఎస్పీ గారు 2-3 రోజుల్లో పోలీస్ అధికారులు ఎవరైతే అరుణ్ బాబుకి డబ్బులు ఇచ్చారో, ఏ కారణంతో ఇచ్చారో తేల్చాల్సిన అంశం ఒకటి ఉన్నది. ఆ తేల్చి అలాగే కోర్టులో ఇతను నిర్దోషి అని తేలేంత వరకు నేను అతన్ని బయట పెడుతున్నా. మీరేం చేస్తారో నాకు హామీ ఇవ్వాలి. అలాగే బీఆర్కే న్యూస్ తోటి అతను పంచుకున్నాడు, అతను కలెక్ట్ చేసినటువంటి డబ్బులు అన్నటువంటి అభిప్రాయం వచ్చేట్టుగా మాట్లాడారు కాబట్టి చాలా స్పష్టత ఇస్తున్నా. అరుణ్ బాబు వచ్చిన తర్వాత అరుణ్ బాబు ద్వారా మాకు ₹1 ఎవరైనా అతన్ని బెదిరిస్తే రమ్మనండి సార్, మాట్లాడమనండి. చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రభ పత్రికకి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు, దానికి సంబంధించి ఆంధ్రప్రభ యాజమాన్యం ఒక స్పెషల్ ఎడిషన్ రిలీజ్ చేసింది. ఆ స్పెషల్ ఎడిషన్ని ఓపెన్ చేసింది ఎవరో మీకు తెలుసా సార్? గుంటూరు జిల్లా ఐజీ త్రిపాఠి గారు. ఆ ఎడిషన్ని ఇప్పుడు ఎస్పీ గారు ఎక్కడైతే డబ్బులు వసూలు చేశారో, యాజమాన్యాలు డబ్బులు పంచుకుంటున్నాయి అని చెప్తున్నారో, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? ఆంధ్రప్రభ యాజమాన్యానికి వెళ్ళినాయి. ఆంధ్రప్రభ ఒక స్పెషల్ ఎడిషన్ రిలీజ్ చేసింది. ఆ స్పెషల్ ఎడిషన్ని ఓపెన్ చేసింది గుంటూరు జిల్లా ఐజీ త్రిపాఠి గారు. వాళ్ళ బాసే ఓపెన్ చేశారు. వాళ్ళ బాస్ కూడా చూశారు ఆ అడ్వర్టైజ్మెంట్స్. వాళ్ళ బాస్తో కూడా ఇప్పుడు ఎస్పీ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది సార్. మీరే ఓపెన్ చేశారు సార్. మీరు ఓపెన్ చేసినటువంటి మ్యాగజైన్ ఏదైతే ఉందో, స్పెషల్ ఎడిషన్ ఏదైతే ఉందో,
ఆ మ్యాగజైన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎప్పుడు ఎస్పీ గారు చెప్పింది కూడా అదే. యాజమాన్యాలు అడ్వర్టైజ్ రూపంలోనో లేకపోతే ఇంకో రకంగానో వసూలు చేస్తానే రిపోర్టర్లు యాజమాన్యాలు పట్టించుకుంటున్నాయని బీఆర్కే మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. దాన్ని మనం ఖండిస్తున్నాం. వాళ్ళ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మన మీద ఆరోపణ చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా ఎవిడెన్స్ చూపిస్తున్నాం మనం. ఆ ఎవిడెన్స్కి సంబంధించి ఒక పత్రిక, ఆంధ్రప్రభ పత్రిక స్పెషల్ ఎడిషన్ రిలీజ్ చేసినప్పుడు దాన్ని గుంటూరు జిల్లా ఐజీ త్రిపాఠి గారు ఓపెన్ చేశారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి. ఎస్, ఇవాళ ఒక చిన్న మాట మాట్లాడాలి ఇక్కడ. ఈ సందర్భంగా చాలా మంది బెట్ యాప్స్కి ప్రమోటర్స్గా దోషులుగా మిగిలిపోయారు, శిక్షకు దగ్గరగా ఉన్నారు. అలాగే ఎస్పీ గారు మీరు చెప్పినట్టుగా ఒక అవినీతికరమైనటువంటి ఒక బ్లాక్ మెయిలర్ అనేటటువంటి రిపోర్టర్ రూపంలో ఉన్నటువంటి అరుణ్ బాబు మీరు చెప్పినట్టుగా ఆయన సేకరించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ దాన్ని తెలుసో తెలియకో మీ ఐజీ దాన్ని ఆనర్ చేస్తూ అలాగే దాన్ని రిలీజ్ చేస్తూ, మరి ఆయన అమ్మాయి కూడా తెలియక చేశారా, తెలిసి చేసినా తెలియక చేసిన ఒక దుర్మార్గుడు, మీ భాషలో ఒక నీచుడు, అలాగే ఒక బ్లాక్ మెయిలర్, ఒక అబద్ధాల కోరు, జర్నలిస్టు ముసుగేసుకున్నవాడు, మీ భాషలో మళ్ళీ చెప్తున్నా. మరి అలాంటి వాడు చేసినటువంటి ప్రయత్నంలో దోచుకున్న దాంట్లో అలాగే ఆ దోపిడీకి భయపడి డబ్బులు ఇచ్చారా లేకపోతే ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ వివరాలు బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఐజీ గురించి ఎస్ నా కొలీగ్ గుర్తు చేశారు కాబట్టి మీ ఐజీ గారికి కూడా ఒక ప్రశ్న ఉన్నది ఇక్కడ. ఎన్ని నెలలు పోలీస్ అధికారులను మీరు వీఆర్లో ఉంచుతారు, ఏ కారణంతో ఉంచుతారు, అసలు చట్టం ఉందా? మీ పోలీసు డిపార్ట్మెంట్లో కనీసం సహజ న్యాయం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నదా? ఇంకా బ్రిటిష్ కాలం కంటే కూడా వెనకబడినటువంటి అనాగరికమైనటువంటి వ్యవస్థను పెంచి పోషిస్తుంటే ఐపీఎస్లు అందరూ ఏం చేస్తున్నట్టు? దాన్ని తూచా తప్పకుండా వీఆర్లో పంపుతున్నాము అనంటే ఒక పరిమితి ఉండాలి. ఆ వీఆర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా బతకాలి? వాళ్ళకి ఈఎంఐలు ఉంటాయి, పిల్లల చదువులు ఉంటుంది, కుటుంబ పోషణ ఉంటుంది. అంటే మీ పోలీసు డిపార్ట్మెంట్లో కొంతమంది ఎస్ఐలు, సిఐలు లాంటి అధికారులు సుదీర్ఘకాలం జీతాలు కూడా లేకుండా బతకగలిగే పరిస్థితి ఉంటుందా? అంటే అవినీతి పరులైతే దోచుకున్న డబ్బు ఉంటే కొంతమంది బతుకుతారేమో, కానీ కష్టపడి నిబద్ధతగా ఉద్యోగం చేసేవాడిని తీసుకొని వెళ్ళి నిర్లక్ష్యంగా నిర్లజ్జగా కారణాలు చూపకుండా వీఆర్లో పెడితే ఎక్కడుంది న్యాయం? మీ దగ్గర అసలు ఎక్కడుంది న్యాయం? ఇది ఆలోచించండి, దీని మీద కూడా దృష్టి పెట్టండి. మీలాంటి యువ ఐపీఎస్ అధికారులు దీన్ని కూడా ప్రక్షాళన చేయండి మీ డిపార్ట్మెంట్లో. ఎస్, మా జర్నలిజంలో పొరపాట్లుంటే దిద్దుకోవడానికి సిద్ధం. నా టీంలో ఎవరైనా దుర్మార్గులు ఉంటే చెప్పండి, వాళ్ళని బయటికి పంపడానికి సిద్ధం. మేమేదైనా తప్పు చేస్తే నిరూపించండి, తల వంచుకొని అది శిక్షార్హమైతే శిక్షకు సిద్ధం. బట్ అందరి జర్నలిస్టులు మాట్లాడినట్టుగా మమ్మల్ని బహిరంగ ఉరి తీయండి అనేటటువంటి సినిమా డైలాగులు నేను చెప్పబోటలా. కారణం, మనము నాగరిక సమాజంలో ఉన్నాం, చట్టబద్ధమైనటువంటి పరిపాలనలో ఉన్నాం. బహిరంగ ఉరిలు ఉండవని మీకు తెలుసు, నాకు తెలుసు. పంచి డైలాగులు, సినిమా డైలాగులు చెప్పేటటువంటి వేదిక నా ఛానల్ కాదు. ఉన్నది ఉన్నట్టుగా ధైర్యం ఎందుకుంటుంది? నైతికత ఉన్నప్పుడు, బాధ్యత ఉన్నప్పుడు, ఒక రీజనబుల్గా మనము ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు, తెలిసిన నిజాన్ని చెప్తున్నప్పుడు, తెలియని దాని జోలికి వెళ్ళం. మా వల్ల పొరపాటు జరిగింది అని మీరు గనక ఏదైనా చెప్తే వెంటనే దానిని దిద్దుకునే ధైర్యం ఉన్నది, నిబద్ధత ఉన్నది. అసలు పొరపాట్లే చేయము అన్నటువంటి మూర్ఖత్వం నా దగ్గర లేదు. నా రిపోర్టర్ తప్పు చేస్తే, అతను దోషైతే పర్మనెంట్గా బీఆర్కే న్యూస్లో కనపడడు. బట్ మీ పోలీస్ అధికారులు లొంగిపోయి తప్పులు చేసి బట్టలిప్పి ఒక దళిత జర్నలిస్టును కొట్టారన్నటువంటి ఒక రిపోర్టు మనకు కనపడుతున్నప్పుడు అది అసత్యమైతే ఖండించండి, అది నిజమైతే కారణం ఏంటో శోధించండి. ఇలాంటి వాటి మీద కూడా మాట్లాడండి. వీఆర్లో ఎందుకు సుదీర్ఘకాలం కొంతమంది అధికారులను మీరు పక్కన పడేసి మీరు ఎక్కడికో డ్యూటీలు వేసి పంపిస్తే
వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు అడుక్కోవాలి? భిక్షమెత్తాలా? ఇంట్లో పిల్లలని అడుక్కోవాలా? కుటుంబ పోషణ ఎలా చేసుకోవాలి? ఎన్నాళ్ళు మీరు